జాతిపిత ఇష్యూ ఇవాళ కేటీఆర్ మాట్లాడారు. మొట్టమొదట సార్ మీతో పాటు నేను కూడా కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తర్వాత వారు ఆయురారోగ్యాలతో ఉండాలా. వారి కాంట్రిబ్యూషన్ ని మీరు నేను లేకపోతే ఇంకెవరు తగ్గించలేరు, ఎక్కువ పెంచలేరు. రాజకీయాలలో వాళ్ళ ఒరవడిని తప్పకుండా భవిష్యత్ తరాల వాళ్ళు రెండు రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇవాళ గాంధీజీని కూడా 2 వేలో ఇంటర్ప్రిట్ చేస్తున్న మాట వాస్తవం. అయితే విషయం ఏంటంటే కేటీఆర్ కొద్దిగా అంటే శృతి తప్పి మాట్లాడినాడు అని అనిపించింది. ఎందుకంటే ఈ రకమైన అనవసరమైన చర్చ తెచ్చి మళ్ళీ కేసీఆర్ ను ఉన్నవాడు లేనివాడు అందరూ తిట్టే వాతావరణం సృష్టించాడు. మరి ఆయన అవివేకమా లేకపోతే బుద్ధి ఉందా లేదా, అసలు ఎందుకు కేసీఆర్ గురించి ఆ రకమైన చర్చ తీసుకురావాల్సి వచ్చిందని మరి ఆయనకి విజ్ఞతకి మనం వదిలెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ టాపిక్ తీయాల్సిన అవసరం లేదు. రైట్ ఆర్ రాంగ్, దట్ జాతిపిత కాన్సెప్ట్ ఈజ్ ఓవర్. తర్వాత రెండోది, రేవంత్ రెడ్డి తప్పు చేసినాడు, రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడినాడు ఇట్లా మాట్లాడినాడంటే ఆయన ఏం మొరిగినాడు, ఈయన గదే మొరిగినాడు కదా. ఈయనకేం సంబంధం ఉందండి రాణి రుద్రములతోని లేకపోతే కొమరం భీములతోని వాళ్ళతోని వీళ్ళతోని? ఇది అంతా ఏంటంటే చోటే మూసే బడి బాత్ అన్నట్టుగా. తర్వాత రెండోది, సమకాలికంగా ఎవరైతే కేసీఆర్ తో దగ్గరగా ఉండి ఆయన వ్యవహార శైలి చూసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మాకు వీ గాట్ డిఫరెంట్ వ్యూస్ అబౌట్ ఇట్. ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఈజ్ సుప్రీం. మీరు అన్నట్టుగా ఇన్పుట్ సబ్సిడీ, రైతు బంధు అనేది ఒక బ్రహ్మాండమైన స్కీమ్. రైతుల విషయంలో కానీ, రాష్ట్రంలో వరి పండడంలో కానీ, లేకపోతే చిన్న చిన్న నీటి విషయాల్లో సాగునీటి వనరులను అభివృద్ధి చేసే కాకతీయ గాని లేకపోతే మిషన్ భగీరథ గాని ఇవి కనుక చాలా చక్కగా అమలు అయినాయి. కొన్ని జరగాల్సిన సందర్భాలు ఉండింది. వాటిలలో కొంత అవినీతి కూడా జరిగింది. దాన్ని కూడా మనం చర్చిస్తాం. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఆ వ్యక్తిని జాతిపిత అని అనడము, జాతిపిత అని అనకపోవడము, ఇది అనవసరమైన చర్చ. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజలకు దీనివల్ల ఓరగూరేది కూడా ఏం లేదు. వట్టిగా బర్త్డే అయిన వాడు కేటీఆర్ మీద కోపం ఉన్న వాళ్ళు ఇవాళ కేసీఆర్ ను తిట్టే సందర్భం చాలా అవివేకంగా కేటీఆర్ సృష్టించినాడు. నా దృష్టిలో ఇద్దరు ఒకటే తీరుగా మొరుగుతా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి అయినా గంతే, ఇటు కేటీఆర్ అయినా గంతే. అంటే విజ్ఞత అనేది కోల్పోయి కేటీఆర్ చాలా అనవసరంగా మాట్లాడుతున్నాడు. విదేశాల్లో చదువుకున్నా అంటాడు, తెలివిగలవాడిని అంటాడు, మేధా సంపత్తి అంటాడు, అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినాడు, ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు. ఎక్కడో ఒక చోట సంయమనం పాటించేసేసి నో, ఇక నేను ఇట్లాంటి పనులు చెయ్యా, నేను హుందాగా రాజకీయాలు చేస్తా, ఒక ఐడియల్ పాలిటిక్స్ లో నేను విధానాన్ని మార్చుకుంటా, ఎవరు ఎంత తిట్టినా నేను మాట్లాడడానికి కనుక ఆయన సంయమనం ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ ఇప్పుడు నిర్ణయం చేయాల్సిన ప్రజలకు రెండు మొరిగే కుక్కల్లాగే కనబడుతున్నాయి తప్ప ఇతరత్రంగా కనబడట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను కూడా ఎవరు ఇష్టపడరు. అసలు నువ్వు ఎవడికి రా జాతిపిత ఫలానా ఫలానా అని ఆయన మాట్లాడిన తీరు అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా లేదు. చాలా నీచంగా ఉండింది. ఆ రోజు మనం చెప్పినాం కూడా. మాకు ఒక విషయం గుర్తుంటది భరత్ గారు, మేము ఈనాడులో పనిచేస్తున్న రోజుల్లో మాకు కొండవీటి వెంకట కవి అని మా ఆఫీస్ లో చాలా తిరుగుతూ ఉండేవాడు. మా ఆఫీస్ కు రెగ్యులర్ గా వచ్చేవాడు అనమాట. ఆయనే దానవీర శూరకర్ణ అనే సినిమాకు డైలాగులు రాసినాడు. అందులో ఒక డైలాగ్ రాస్తాడు, ఊర కుక్క ఉచితానుచిత పరిజ్ఞానంతో నోరెత్తి మోరలుడురా అని. అటనే ఊర కుక్కల స్థాయిలో రాజకీయాలలో ఒక పదవులు అనుభవించిన వారు, పదవులలో ఉన్న వాళ్ళు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. దట్టు ఆయన బర్త్డే. ఇప్పుడు కేసీఆర్ ని వాళ్ళ మనం పరుషపదాలతో మాట్లాడి ఆయన హృదయానికి గాయాలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లానే మరి ఏమైనా కేసీఆర్ ఏమైనా ల్యాబ్ లో తయారైన పూర్తిగా ఏ మాత్రము తప్పులు లేని రాజకీయ నాయకుడు లేకపోతే మనిషి ఉంటారా? ఏమాత్రం తప్పులు లేని మనిషి జీవించే తప్పులు అంటే మామూలు 70 సంవత్సరాలు నివసించి 70 సంవత్సరాలు బతికి తప్పులు చేయని మనిషి భూప్రపంచం మీద ఎవరైనా ఒకళ్ళు ఉంటారా? భరత్ గారు అందరికీ నచ్చినట్టు యాక్సెప్టబుల్ పర్సన్స్. మీరు చెప్పిన మేధా సంపత్తి గల వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి నేను అదే చెప్పాను. పార్టీ ఫిరాయింపులు డబ్బు రాజకీయాలు చెప్పాను నేను. అది కూడా పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పేటప్పుడు ఏ వ్యక్తి గురించి నీచంగా మాట్లాడద్దు అనేటువంటి ఒకే ఒక విధానాన్ని కట్టుబడి నేను ఆ నెగటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడట్లేదు సార్. కానీ ఒకటి మాత్రం ఉంది, కేటీఆర్ ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఇక నుంచి కేసీఆర్ ను ఒక రాజకీయ చర్చగా మార్చవద్దు. నీకు దమ్ముంటే నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదిగితే ఎదుగు,
ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిన్ను నువ్వే ప్రకటించుకో, పార్టీని లీడ్ చేయి, ఇంకేదైనా చేయి, రాజకీయాలలో మార్పులు తీసుకొని రా. ఆయనేమో అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా తన మానాన తానున్న వ్యక్తిని, ప్రశాంతంగా జీవితం గడుపుతున్న వ్యక్తిని ప్రతిసారి ఆయన నేతృత్వంలో మళ్ళా ప్రభుత్వం ఏర్పడితే ఆయన అట్ట చేస్తాడు, ఇట చేస్తాడు, ఆయన తిట్టినాళ్ళ మీద మన్నువసుడు, ఇదంతా ఎందుకండి? ఇప్పుడు కేసీఆర్ టాపిక్ ఇప్పుడు అనవసరమైన చర్చ. కేటీఆర్ కు బుద్ధి ఉంటే అసలు ఆయన జన్మదినోత్సవం రోజున అంత మంచి శుభకార్యం లోపల ఈ టాపిక్ తీసి అంత పెట్ట చేయాల్సిన అవసరం లేదని నా భావన సార్. ఓకే ఓకే, వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు చర్చలో. ఎస్ సీతారాం నాయక్ గారు. సార్ సీతారాం నాయక్ గారు ఏమంటారు? కేసీఆర్ పుట్టినరోజు మరొకసారి జాతిపిత ఇష్యూ వచ్చింది, ఇవాళ కేటీఆర్ మాట్లాడారు, దానికి రేవంత్ రెడ్డికి మొన్న అన్నదానికి కౌంటర్ ఇచ్చారు, ఎవరికి జాతిపిత అన్నదానికి చెప్పారు, ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు పొలిటికల్ గా ఏదేమనుకున్నా ఈ తెలంగాణ రావడంలో మా పాత్ర కూడా ఏదంటే భక్తిగా పనిచేసిన వాళ్ళుగా ముందుగా కేసీఆర్ గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆయన అభిమానిగా నేను, ఎందుకంటే ఆ పార్టీలో పనిచేసిన, ఆ పార్టీలో నేను ఎంపీగా అయినా. అయితే ఒక్కటి గుర్తించుకోవాలి, వీళ్ళు పొలిటికల్ గా దీన్ని తీసుకొచ్చినంత మాత్రాన ఇటు కేటీఆర్ మాట్లాడినా లేదా అటు రేవంత్ రెడ్డి మాట్లాడినా, రేవంత్ రెడ్డి కేసీఆర్ చెడ్డవాడని అన్నంత మాత్రాన ఆయనకు అది అవగిస్తుందా, లేదా కేటీఆర్ అయినా జాతిపిత అనగానే ఆయనకి ఏమైనా బిరుదు వస్తుందా? అంటే ఈ చర్చల కంటే ఈ తెలంగాణ ఉద్యమం 1963 కదా భరత్. అప్పుడు కేసీఆర్ గారి ఏజ్ ఎంత? 1969 కు ఏజ్ 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు, అంతకంటే 50. మనకి ఎప్పుడైతే 15 సంవత్సరాలే, 1954 అయినా బర్త్ డేట్ 15. కానీ ఇది ఒకరి ఆశయం కాదు కదా, ఈ తెలంగాణ ప్రజల ఆశయం. మన అభిస్థానానికి వ్యతిరేకంగా ఆంధ్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది గనక అప్పుడు ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు ఎంత జన్మయ్యారో చనిపోయారు. మీరు చేయాలి, ఎవరొకరి ఈ భూమి మీద పుట్టినాం గనక మనం తప్పనిసరిగా తెలివితేటలు కావచ్చు, లేదా ప్రజలు నువ్వు చేసేది మంచిది అనుకొని నీ ఎంబడి పడ్డప్పుడు దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే కదా జాతి పిత అనే బిరుదులు. ఇప్పుడు మనం ఎంత ఇదైనా మహాత్మా గాంధీ గారు ఆయనను కాల్ చేసినా ఇప్పటికీ ఈ దేశం ఆయన జాతిపిత గారి మనం అన్ని రకాలుగా పనిచేసుకుంటాం. కేసీఆర్ చేయలేదని కాదు, ఆయన వారి పాత్ర వారు పోషించారు. కానీ బజార్స్ ఎందుకు పెడుతున్నారు ఆయనను? ఎవరన్నాలే కేసీఆర్ ను జాతిపిత ఎవరన్నాలండి? ఎవరన్నారు? ఈ తెలంగాణ కొరకు ఉద్యమకారులు ఎవరైతే ఆవుతాయో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, తెలంగాణ సమాజం చెప్పాలి. కానీ ఈ రాజకీయాల కొరకు ఏదో మేమంటే మాకే క్రెడిబిలిటీ వస్తుందని చెప్పి ఆయననేమన్నా ఆయన శక్తిని ఆయనను కొంచెం దిగజారుస్తున్నాయేమో అనేది అనిపిస్తుంది. అయితే ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు ఈ జన్మదిన ఈ రోజున ఏం మాట్లాడదు, నేను కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను వారిని ఆయురారోగ్యాలతో ఉండాలనే భగవంతుని కోరుకుంటున్నాను, ఎవరైతే ఏంటి. కానీ ఎందుకు మేము 10 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయినాం? 9 సంవత్సరాల పాలన, రెండోసారి మరి చిత్తుగా పోయినాం కదా. మరి ఏందన్నది అది కూడా ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సోనియా గాంధీ అగ్ని చేసి ఆయన ఏమంటాడు, సోనియా గాంధీ అక్కడ ఒక ప్రభుత్వాన్ని పొడగొట్టుకునేది ఆంధ్రలో, ఇక్కడ మేము దెబ్బతిన్నాం తెలంగాణలో, మేమే జాతి పిత అని ఆమె జాతి పిత అని ఆయన అనబట్టే. ఎందుకండి ఇది లేదు, పంచాయతీ లేదు. క్రెడిబిలిటీ కేసీఆర్ కున్న క్రెడిబిలిటీ ఇప్పుడు ఉంటది, చిరస్థాయిగా ఆయనకి ఏ క్రెడిబిలిటీ ఉంటుందో ఆ క్రెడిబిలిటీ ప్రజలు ఇస్తారు. కానీ అనవసరంగా వీళ్ళు దాన్ని ఏమైనా బజార్లో పడేసి అమ్ముతున్నారేమో అనిపిస్తుంది. అయినా కాకతీయులతో పోల్చడం, రుద్రమదేవితో పోల్చడం ఏమంటే రుద్రమదేవి వాళ్ళ కుటుంబం అంతా చచ్చిపోయారు, వీళ్ళ కుటుంబంలో ఎవరు చచ్చిపోయా తెలంగాణ ఉద్యమంలో అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఎందుకు అంటున్నారు అటువంటి అపనిందలు? చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటారు కానీ అది కరెక్ట్ గా అదే రాజుల యుద్ధాలు, రుద్రమదేవి అంటే యుద్ధాల సమయంలో వాళ్ళ యుద్ధాలలో మొత్తం బతుకుండి తెలంగాణ సాధించారు. లేదు భరత్, తెలంగాణ కొరకు కూడా యుద్ధాలు జరిగినాయి, ఉద్యమం జరిగింది. ఏ సామాజిక వర్గంలో ఎంతమంది చనిపోయారో మీ దగ్గర లేదా డేటా? అంటే మనం అప్పుడు ఆత్మహత్యలు వద్దని అనుకున్నాం కదా, ఆత్మహత్యలు 100 సార్లు చెప్పినాం సార్. నేనైతే డిబేట్లు పెట్టి పిల్లల కాళ్ళు పట్టుకున్నాం, వద్దురా చేయవద్దని, అయినా పోయిన వాడు పోయిదు. నేను అనేది ఏంటంటే వాళ్ళని ఇప్పుడు ఆయనను కించపరచడం కాదు,
ఆయనకు ఉండే క్రెడిబిలిటీ ఉంటది. మీరు అన్నట్టు ఇంతకుముందు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కొరకు ఆయన ఏదో రాజీనామా తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని ఇంత ముందుకు తీసుకోపోయిండు. సబండ వర్ణాలు దీంట్లో ఉన్నాయి. మరి చచ్చిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు మేమంతా ఏం కావాలి సార్ ఉద్యమకాల్లో? బిచ్చగాళ్ళగానే ఉన్నాం కదా, ఒప్పుకుంటారు అందరూ. అందుకోసం నేను అనేది ఏంటంటే ఉన్నది వాళ్ళదే. కేసీఆర్ గొప్ప, కేసీఆర్ నేతృత్వంలో వచ్చిందంటే మిగతా వాళ్ళు తప్పని కాదు కదా. గాంధీ నేతృత్వంలో స్వతంత్రం వచ్చిందంటే సుభాష్ చంద్రబోస్ కంట్రిబ్యూషన్ చేయలేము. భగత్ సింగ్ ను అహింస మార్గంలో అయిన భగత్ సింగ్ ను కూడా ఇప్పటికి పూజిస్తున్నారు కదా. అవును, ఇప్పటికి పూజిస్తున్నారు. మరి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. శ్రీకాంతాచారి కంట్రిబ్యూషన్ శ్రీకాంతాచారిదే, కేసీఆర్దే, జయశంకర్ సార్దే, ఎవరిది వాళ్ళకే ఉంటది. అవును సార్, మరి ఇంత జరిగినప్పుడు ఎంత ఉద్యమమైన ఒక్కళ్ళ చేతిలో ఉండదు. మళ్ళా మీరు తీసుకపోయి 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉద్యమాలు జరిగిన దాంట్లో తీసుకపోయి ఏదో 10-14 సంవత్సరాలు వారికి ఒక అవకాశం వచ్చింది, మనం అందరం వెంబడబడ్డాం. అది అంతే ఉంచుకోవాలి. అదే ఆయనకు పేరు ఉందండి. కేసీఆర్ ఎవరు కాదంటున్నారు? కేసీఆర్ జయశంకర్ జాతిపిత అన్నాడు. మరి ఇప్పుడు ఈయన మీరే చెప్పండి. కేసీఆర్ అడగండి. ఒకసారి వి ప్రకాష్ గారితో మాట్లాడాలి. నువ్వు పూర్తి ఏమో ఈ మధ్య ఎట్లో బ్రదర్ చెప్పండి. మీరు అయిపోయింది అనుకున్నా. లేదు, అయిపోయింది. అయినా జాతిపిత అన్నాడు. ఇప్పుడు వి ప్రకాష్ అడిగితే ఏమంటాడో చెప్పు. ఎవరి ఆయనే జాతిపిత అంటాడు. ఎందుకంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది కదా తమే. ఎంతమంది ఇప్పుడు నేను ఏమంటానంటే కేసీఆర్ కు ఉండేటువంటి గౌరవం ఉంది సమాజంలో, సొసైటీలో. దాన్ని ఎవరు కాదను, కాపాడుకోవాలి దాన్ని.